మినిమం 10th పాస్ అయిన వాళ్ళకి ఆర్టీసీలో 3000కు పైగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ లేకుండా సెలెక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2025లో అయితే 3035 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానిలో డ్రైవర్, కండక్టర్, ఆఫీస్ పోస్టులు అయితే ఉంటాయి. ఈ 3035 వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఏజ్ అనేది 18 to 44 ఇయర్స్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. 10th పాస్ అయిన వాళ్ళ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 3035 వేకెన్సీస్లలో ఏ వేకెన్సీ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ హైగా ఉన్న వేకెన్సీస్లో డ్రైవర్ పోస్టులు అయితే 2000 ఉన్నాయి. దాని తర్వాత శ్రామిక్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెకానికల్, మెడికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ లాంటి చాలా పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపితే 3035. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 8th నుండి 10th చదివి ఉండాలి. దీనికి గాను హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. మీ రిలేటివ్స్లో హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. శ్రామిక్ వర్కర్స్ అయితే 10th నుంచి 12th పాస్ అయి ఉండాలి. సూపర్వైజర్స్ అండ్ ఆఫీసర్ లెవెల్ పోస్టులకి అయితే డిగ్రీ, గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ పోస్ట్ని బట్టి దాని యొక్క క్వాలిఫికేషన్ అయితే డిసైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 44 ఇయర్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే 1st నుంచి 5th ఒక 5 క్లాసెస్ తెలంగాణలో చదివి ఉండాలి. అప్పుడైతేనే తను అర్హుడు. ఈ నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ ప్రాసెస్ ఏంటి అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.